అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చూశారు కదా, మేము రావడం అదంతా చూసే ఉంటారు. ఈరోజు మేము వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఉదయం లేచి 6 అవుతుందండి తెల్లవారుజామున. ఇక్కడ ఇంకా చీకటిగానే ఉంది. ఇప్పుడు బయలుదేరి అక్కడికి వెళ్తున్నాం. ఇంకా మా అలంకరణ అది చేసుకోలేదు. మేము అలంకరణ సామాన్లన్నీ అక్కడ దించేసాము మేము నిన్న, కాబట్టి అక్కడికి వెళ్ళి అలంకరణ అది చేసుకోవాలి. చూస్తారు కదా, వాళ్ళంతా సిద్ధమైపోయారు. ఇక్కడ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ అండి, అంతే. మీకు అంతా ఇల్లంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు చాలా అసలు అద్భుతంగా ఉండబోతుంది. వీడియో అంతా పూర్తిగా చూడండి. మీకు అసలు మాకు కూడా ఈ వసతి ఎలా ఉందో, మేము ఇక్కడ ఏ రూమ్లో ఎలా ఇచ్చారో, మేము ఎక్కడ ఉన్నాం అదంతా కూడా మీకు కింద చాలా గణపతి అది చాలా అసలు ఎంత బాగుందో అదంతా కూడా నేను మీకు వీడియో రూపంలో చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అయితే ఇప్పుడు కొంచెం ఆలస్యంగా ఒక సమయం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఓకే, వీడియో అయితే పూర్తిగా చూడండి. మీ అమూల్యమైన దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నారు కదండి, ఇదే ప్రెస్టేజ్ కమ్యూనిటీ. అందులో వీళ్ళ ఇల్లు నిన్న చూపించాను కదా నిన్నటి వీడియోలో. ఇప్పుడు ఇందులోనే కార్యక్రమాలు అవన్నీ కూడా జరగనున్నాయి. చూస్తున్నారు కదండి, ఇప్పుడే మేము హోటల్ నుండి ఇంటికి ఇక్కడికి వచ్చేసామండి. ఇప్పుడు మీకు ఇల్లంతా కూడా లోపలికి మన వాళ్ళంతా కూడా సర్దేస్తున్నారు. అదంతా కూడా ఎలా చేస్తున్నారో మొత్తం అంతా కూడా చూపిస్తాను. ఇది ప్రధాన ద్వారము. ఇక్కడ చూడండి, శ్రీ నివాస్ అని రాసింది. యజమాని గారి పేరు శ్రీనివాస్ ప్రసాద్ గారు. చూస్తున్నారు కదా, అక్కడ కనబడుతుంది, అది వాళ్ళ ఇల్లు. ఇలా చూస్తే ఇదిగోండి లోపలికి వచ్చేసాం. ఇలా చూస్తే ఇక్కడ వచ్చిన గెస్ట్లకి భోజనాల నిమిత్తం అనేది కూడా అని ఇక్కడ ఏర్పాట్లు అవి చేశారు. చూస్తున్నారు కదా, ఇది భోజనాల నిమిత్తం. అంటే నాకు తెలిసి చాలామందిని ఇన్వైట్ చేసినట్టున్నారు అభిషేకానికి. ఇదిగో ఇక్కడ కూడా కాస్త ఏర్పాట్లు అవి కూడా అన్నీ చేశారు. ఇదిగోండి, ఉసిరి చెట్టు కింద ఇక్కడ చూడండి, ఇది మారేడు దళం అనుకుంటారు బహుశా. చూస్తే దాని కింద నందీశ్వరుడును తులసి చెట్టు ఉంది. ఇదిగోండి, చుట్టూ మంచిగా చెట్లు అన్నీ ఆహ్లాదకరంగా ఉన్నాయి. చూడండి, ఇదిగోండి ముందు ప్రధాన ద్వారము. ఇలా చూసుకుంటే ఇదిగోండి అంత చక్కగా పూలతో అంతా డెకరేట్ చేశారో చూడండి. అందరూ చాలామంది కోసం కూడా ఏర్పాట్లు అవి కుర్చీలు అవన్నీ ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదా, చాలా అసలు అందంగా మంచిగా ఇల్లంతా కూడా డెకరేట్ చేశారు. ఇక్కడ చూస్తే నందీశ్వరుడు చూడండి, చూడండి ప్రతిష్ఠితమైనటువంటి నందీశ్వరుడు విగ్రహం. చాలా అసలు ఎంత బాగుందో, ఎంత కలగా ఉందో అసలు. ఇలా చూసుకుంటే తులసి కోట. ఈ తులసి కోటలో కింద గణపతులు ఎవరు ఉన్నారు చూడండి, ఎంత చక్కగా గణపతులు ఎవరు ఉన్నారు. గణపతుల వారికి నందీశ్వరుణ్ణి వాహనంగా పెట్టారు. చాలా తమిళనాడులో కూడా నేను చాలా చూశాను. గణపతి దేవాలయంలో మూషిక వాహనం కంటే కూడా కొన్ని దేవాలయాల్లో నందీశ్వరుడు ఉన్నారు. నాకు ఇది కొంచెం అర్థం కాలేదు. అవి కూడా అవన్నీ తెలుసుకొని కూడా నేను మీకు ఒక వీడియో చేయడం ప్రయత్నిస్తాను. చూస్తున్నారు కదండి, మన వాళ్ళు పూర్తిగా సర్దేశారండి. అదంతా కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియో అంతా ఒకసారి చూసేద్దరు. కానీ మొత్తం సర్దేశాం. మాకు అందుకే ఆలస్యమైంది. ఇప్పుడు సమయం 7 అవుతుంది. ఒక గంట సేపు పట్టింది మాకు అంత సర్దుకోవడానికి. అంతా మీకు చూపిస్తాను. చాలా అసలు మీకు అద్భుతాలు చూపించాలి ఇంట్లో అని. చూస్తారా, చాలా చక్కగా అసలు ఎంత చక్కగా అలంకరణ చేశారు చూడండి. ఇక్కడ రంగవల్లి కూడా వేశారు, షట్కోణమైన రంగవల్లి. ఇలా లోపలికి అలా వెళ్తే చూస్తున్నారు కదా ఎంత చక్కగా కళగా ఇల్లంతా కూడా ఉందో. ఈశ్వరుడు అభిషేకం కోసం ఇలా అరటి కొమ్మలతోటి, అరటి ఆకులతోటి ఒక తోరణంలాగా ఎంత బాగా అలంకరణ చేశారో చూడండి. ఆ 2 విధాల పూలు, ఆ కలర్ చాలా అసలు ఎంత ప్లెజెంట్గా ఎంత చక్కగా ఉందో. చాలా పెద్ద హాల్ ఇది. చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారి అది వాళ్ళ దేవాలయము, అంటే దేవుడి గది. దానికి ఎదురుగానే అమ్మవారి పూజ. ఈరోజు ఉదయం లలితా సహస్రనామ పూర్వక పుష్పార్చన కుంకుమార్చన కార్యక్రమం ఉంది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మీకు లోపలంతా కూడా అవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి విగ్రహాలు, అమ్మవారు, ఇవన్నీ మన తోటి తీసుకుని వెళ్ళి ప్రతి పూజలో మీరు చూస్తూ ఉంటారు కదా. లక్ష్మీ అమ్మవారు మరియు గణేష అంబిక అమ్మవార్లు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మేము తీసుకొచ్చుకున్నవి. ఇది దేవుడి గది. ఇంత చక్కగా అలంకరణ చేశారో చూడండి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం మమాగ్నేవచ్చావిహవేష్మస్తు వయంద్వేంధానాస్తనుమంబుషేమ. భగ్యం నమంతాం ప్రతిష్టదస్వస్వయాక్షేణ ప్రతనాజయేమ. మమ దేవాయ హవేదం తు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మమ అంతరిక్షమరులోకమస్తమహ్యం వాదపవదాం కామే అస్మిన్న. ప్రదయామాదనో కర్మాణసామత్పిషదేదో మరాజన్ అగ్నిర్మణ్యం ప్రజనదం పురస్తాదత్వా గోపాః పరిపాహినస్త్వం ప్రత్యంచోయంతనగతః పునస్తే మేషాం చిత్తం ప్రబుధా వినాశతో ధాతాధాతృణాం భవనస్య యత్పతిర్దేవగోదవితారమభిమాదిషాం బృహస్పతి ప్రదోదాస్తానో మధ్యంతనోహరః. ఇదమానస్య సకల ఫలావాప్తిరస్తు. ఓం జ్యోతిష్పదీం త్వాసాదయామీతి దీపారాధనం చ కరిష్యే. ఓం జ్యోతిష్పదీం త్వాసాదయామి జ్యోతిష్కృతం త్వాసాదయామి జ్యోతిర్విదం త్వాసాదయామి భాస్వతీం త్వాసాదయామి జ్వలంతీం త్వాసాదయామి మల్మలా భవంతీం త్వాసాదయామి దీప్యమానాం త్వాసాదయామి రోచమానాం యజస్రాం త్వాసాదయామి బోధయంతీం త్వాసాదయామి జాగ్రతీం త్వాసాదయామి. ఈశ్వరే దీవరాజాయ నమః. ఈశ్వరే దీవరాజాయ నమః. గంధపుష్ప హరిద్ర అక్షతాన్ సమర్పయామి. కేశవాయ స్వాహా. నారాయణాయ స్వాహా. మాధవాయ స్వాహా. గోవిందాయ నమః. హస్తం ప్రక్షాళ్య కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. నారాయణావధేయస్య సకల లోక కళ్యాణార్థం లోకశాంత్యర్థం లోకరక్షణార్థం మనోరథాభీష్ట సిద్ధ్యర్థం సకల జనానాం సకల జంతూనాం సకల పక్షీనాం సంపూర్ణ ఆయురారోగ్యదా సిద్ధ్యర్థం సంపూర్ణ మనోరథాభీష్ట సిద్ధ్యర్థం సకల జనానాం సకల విద్యా ఉద్యోగ వ్యాపార వివాహ సంతాన సౌభాగ్య పరంపరాభివృద్ధ్యర్థం వారాణసీ క్షేత్ర వైభవయోగ్యాభివృద్ధ్యర్థం వారాణసీ క్షేత్రే అన్యకృతాహస్తముఖ భారత ప్రక్షాళనాది సమస్త దోష పరిహారార్థం అఖండ హైందవదా సిద్ధ్యర్థం అస్య భారతస్య గోత్రః భారద్వాజ గోత్రోద్భవస్య శ్రీనివాస సహస్రనామధేయస్య ధర్మభక్తి సమేతస్య అనురాధానామ్యాః సపుత్రకా పుత్రికస్య ఆదిత్యనామధేయస్య భూమికానామ్యాః భూమిక నారాయణీనామ్యాః మాతాయాः యజమానस्य మాతాయాः చంద్రప్రభానామ్యాः సహ కుటుంబార अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम मम गृहे सर्व ग्रह दोष स्थान दोष चर दोष दृष्टि दोष नर दोष नर घोष ऋण दोष वास्तु दोष पीड़ा परिहार अर्थम मम गृहे अपमृत्यु दोष शरीर बाधा रोग बाधा निवृत्ति अर्थम संपूर्ण आयु आरोग्यता सिद्ध्यर्थम राजमुखे राजद्वारे सकल कार्य दिग्विजयता सिद्ध्यर्थम मम सकल कार्य निर्विघ्नता सिद्ध्यर्थम आयुष्य अभिवृद्धि अर्थम मम व्यापारेषु श्रीलक्ष्मी योग्यता सिद्ध्यर्थम मम गृहे सकल विद्या उद्योग व्यापार विवाह सत्संतान सौभाग्य परंपरा अभिवृद्धि अर्थम सकल शत्रुबाधा निवृत्ति अर्थम स्थिरलक्ष्मी योग्यता सिद्ध्यर्थम महागणपति सहित अष्टगणपति सहित महालक्ष्मी होमाख्यम कर्म करिष्ये मे प्राणायाम स्थानमर्पयते भक्षिका विद्वद्वन् जिघी जिघी शिखी जिघी शिखी शिखी शिक्षकी राजस्वाद जया जया जय जया श्रीराज राजेश्वरी गणेशाम्बिकाभ्यां नमः. ध्यायामि ध्यानं समर्पयामि.
ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః లంబోదరాయ నమః ఓం వికటాయ నమః విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః భువనేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః మానదండాయ నమః ఓం గజాననాయ నమః వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః నేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః జలసిద్ధిప్రదాయకాయ నమః ఓం కుమారగురవే నమః దేవస్య పత్న్యై నమః సర్వస్య దేవస్య పత్యై నమః ఈశానస్య దేవస్య పత్న్యై నమః పశుపతేర్దేవస్య పత్యై నమః రుద్రస్య దేవస్య పత్న్యై నమః ఉగ్రస్య దేవస్య పత్యై నమః జీవస్య దేవస్య పత్న్యై నమః మహతోర్దేవస్య పత్యై నమః శంభో శంకర హర నమస్కారాన్ సమర్పయామి అధ దివ్య సువర్ణ మంత్ర పుష్పాలు ఇప్పుడు మనం చేసుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే గణేశ అంబికావాద కలు చండీ వినాయక అని సూత్రం. కలియుగంలో చండీ అంటే దుర్గా అమ్మవారు, వినాయకుడిని ఏక కాలంలో అంటే ఒకే కాలంలో అర్చించమని సూత్రం. మా సాధారణంగా గణపతి పూజ అది చేస్తుంటాం ప్రధానంగా. అమ్మవారి పూజ కూడా చేయమని కలియుగంలో శాస్త్రం చెప్పింది. ఎందుకు చేయాలి అంటే గణపతి పూజ వల్ల మనం చేస్తున్నటువంటి ఏ కార్యక్రమమైనా విఘ్నాలు లేకుండా ఆ కార్యం జయప్రదమయ్యే విధంగా స్వామివారు అనుగ్రహిస్తారు. అమ్మవారు ఏం చేస్తుంది అంటే ఇదంతా కూడా మంగళకరంగా అనుగ్రహిస్తుంది. రెండవది ఆమె శక్తిని ఇస్తుంది. మనకి ఎంత శక్తి అయితే కావాలో ఆ శక్తిని ఆమె ప్రసాదిస్తుంది. కాబట్టి గణేశ అంబికారాధన ఇప్పుడు మనం చేసుకుంటాం. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే లక్ష్మీ ఆరాధన. ఈ లక్ష్మీ స్వరూపంగా కాకుండా అందులో ముగ్గురు వస్తారు: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ ముగ్గురు శక్తుల్ని ఆవాహన చేసుకొని మనం అమ్మవారి పూజ చేస్తాం. ఈ అమ్మవారి పూజ వీళ్ళ ఇద్దరు పూజ వీళ్ళ యొక్క అనుమతితోటే స్వామివారికి అభిషేకం చేస్తాం. అంటే ఆయన దాకా వెళ్ళాలంటే వీళ్ళ అనుమతులు కావాలి మొత్తం. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు లోకనాయకుడు కదండి. శ్రీమాన్ శ్రీమత గోత్ర నామధేయ. మీ గోత్రము పేరు మనసులో ఒక్కసారి తలుచుకోండి. గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సపుత్రక పుత్రికస్య సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం సకల మనోరథాభీష్ట సిద్ధ్యర్థం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణ్యాః మహాలక్ష్మ్యారాధనం జగర్ష్యే. అతునీదే పునరత్నానుజక్షపుణప్రాణహినో దేహి భోగం శ్రీయోక్తస్యేవ సూర్యం ప్రాణాముపక్వయతే స్వామిన్ సర్వజగన్నాథ. యావత్ పూజావిధానం తావత్ ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. 5 సార్లు పాదయో పాద్యం సమర్పయామి. నారాయణ దేవతాభ్యో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఆవాహిత దేవతాభ్యో నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శోదక స్నానం నాపోష్ఠామయో భువః. పానోర్జే దధాదనః. ఓం జాతవేదసే సునవామసో మమరాతి యతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాన్ దేవీగో శరణమహం ప్రపద్యే. సుదరసే దరసే నమః. అగ్నే త్వం వారయాణం యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా. పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతో గాయననయాయ శయ్యో. విశ్వాని నో దుర్గా జాతవేదః సింధున్ననావా దురితాదిబర్షి. అగ్నే అత్రివన్మనసా గృహాణోస్మాకం బోధ్యవితా తనూనాం. పృతనాజితగోసవనముగ్రమగ్నిగో వేమ పరమాత్సధస్థాతు. సనః
पर्षदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोजिगमीड्यो अन्ध्वरेषु सनाच्च होता नव्यश्च दत्सि स्वाञ्जाग्ने तनुवं पिप्रजस्वास्मभ्युजसौ भगभायजस्वा गोभिर्जुष्टमयुजो निषिक्तन्तवेन्द्रविष्णो रनुसञ्चरेम नागस्य पृष्ठमभिसंवसानो वैष्णवीं लोकैहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयातु। ॐ शान्ति शान्ति शान्तिः। अथ दुर्गासूक्तं सम्पूर्णम्। धनीराधनं हिरण्यभात्रं मधव्योधानेति एकदा ब्रह्मणोपहरति एकदैव यजमानायुतेजो ददाति। చూశారు కదండి, ఇప్పుడే అభిషేకం అదంతా కూడా పూర్తయింది. ఇప్పుడు అమ్మవారికి అలంకరణ అది కూడా ఉంది. దీపాలంకరణ సేవ సాయంత్రం ఉంటుంది. ఇప్పుడు మామూలు పుష్పాలంకరణ మాత్రమే ఉంటుంది. మీకు అంతా దేవుడి గది అంతా కూడా ఒకసారి చూపిస్తాను. అక్కడ స్వామివారి అలంకరణ అక్కడ అంతా కూడా స్వామివారిది ఏర్పాటు చేసాం. ఆ సాయంకాలం అంతా కూడా వైభవపేతంగా అదంతా ఉంటుంది. మీరు పూర్తిగా చూడగలరు. చూస్తున్నారు కదండి, అమ్మవారి అంటే పూజ గది ఎంత చక్కగా అలంకరణ చేశారో చూడండి. ఆ పూలదండలు ఎంత అసలు అద్భుతంగా ఉన్నాయండి. చూసారా, వీళ్ళ కులదైవం అంటే వాళ్ళ దైవం వెంకటేశ్వర స్వామి వారు. చూస్తున్నారు కదా ఎంత బాగా అసలు అద్భుతంగా అలంకరణ చేశారు. అందులోనూ వీళ్ళ గురువుగారులు కూడా ఉన్నారు. గురు పరంపర కూడా ఉంది వీళ్ళకి. పూజలో చూస్తే అబ్బా చూడండి ఎంత చక్కగా అలంకరణ చేశారో. ఇంకా దేవుడి గదిలోకి వెళ్తే ఎంత అసలు అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా ఎంత భావన కలుగుతుందంటే మనస్సులో ఆహ్లాదకరంగా ఉంది. ఆ దండలు ఆ అలంకరణ చూడండి. ఆ స్వామివారు ఎంత ప్లెజెంట్గా అసలు ఎంత బాగుందో అసలు అలంకరణ. ఇదిగోండి అమ్మవారు. మనం వరలక్ష్మి అమ్మవారి అలంకరణ అది చేసుకుంటాం కదా, సేమ్ అదేవిధంగా కలశం పెట్టి ఆ కలశానికి అమ్మవారి రూపాన్ని చీర అది కట్టి ఆవిడే అలంకరణ చేసుకున్నారు. ఎంత బాగా అలంకరణ చేసుకున్నారు చూడండి. అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నట్టుగానే ఉంది. అసలు ఎంత బాగుందో ఆ జ్యువెలరీ కానివ్వండి, ఆ పూలదండలు కానివ్వండి, ఎంత బాగుందో అసలు. ఇలా ఈ పక్కకు వెళ్తే ఇక్కడ చూడండి సీతారామచంద్రుల వారు ఎంత బాగుందో ఆ ఫోటోలు అవి, ఆ దండలు అవి చూడండి. సరస్వతి అమ్మవారి ఇది చిన్న దండ కూడా వేశారు పైన ఒకటి, చూశారు కదా, గమనించారా? ఇదిగోండి శివుడు వారు, పరమేశ్వరుల వారు, దత్తాత్రేయుల వారు, ఇక్కడ సువర్ణలక్ష్మి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి వారు. ఇక మళ్ళీ ఇలా చూస్తే ఇంకా ఇటువైపు చూస్తే ఇక్కడ పైన ఉన్నారు చూడండి. వాళ్ళ గురు పరంపర అన్నాను కదా, వాళ్ళ గురువు గారు అంటే వారి గురుదేవులు. అలా కిందికి చూస్తే ఇక్కడ గణపతుల వారు ఉన్నారు చూడండి, ఎంత బాగుందో అసలు. ఆ దండలు ఎంత అందంగా ఉన్నాయండి. ఇక్కడ ఇలా చూసుకుంటే ఇక్కడ ఆంజనేయ స్వాముల వారు ధ్యానంలో ఎంత బాగున్నారో ఆంజనేయ స్వాముల వారు. ఇలా ఈ పక్కకి మళ్ళీ గురుదేవుల వారి అమూర్తి స్వరూపంగా కూడా విగ్రహం ఉంది. ఇలా చూస్తే అసలు ఈ దండలు నాకు ఎంత బాగున్నాయో, ముత్యాల్లాగా కనపడుతున్నాయండి. అసలు ఎంత బాగున్నాయో ఆ దండలు. అవి ఎక్కడ చేయించారో ఏమో, ఎంత బాగుందో ఆ దండలు. అసలు ఎంత ప్లెజెంట్గా, ఎంత చూడగానే అట్లా మనస్సు ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఉంది. చూశారు కదా అసలు పూజ మందిరం ఎంత బాగుందో కదా. కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మవారు ఎంత అందంగా ఉందో. ఆవిడ రూపాన్ని చూసి మీకేమనిపించింది
దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా చూసుకుంటే ఇక్కడ ఈ పక్కన చూడండి శ్రీ సీతారామచంద్రుల వారి పరివారంతో సహా ఒక చిత్రం ఉంది చూడండి. తంజావూరు పెయింటింగ్ అనుకుంటాను, తంజావూరు పెయింటింగే. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఆ రూపము అసలు వర్ణనాతీతం. ఇలా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడంతా కూడా సాయంకాలం అలంకరణ అది ఉంటుంది. ఇంకా నేను మీకు మొత్తం నెక్స్ట్ వీడియోలో అంటే అభిషేకం వీడియోలో అంతా చూపించే ప్రయత్నం చేస్తాను. చూస్తున్నారు కదా ఇక్కడ అలంకరణ మేము చేయాలి. ఇలా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడే అలంకరణ అభిషేకం అంతా పూర్తయింది. చూసారు కదా, మీకు ఒక అద్భుతాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇప్పుడు హోమం ప్రారంభమైంది. చూస్తున్నారు కదా, ఆ హోమం ప్రారంభమైంది. స్విమ్మింగ్ పూల్ పక్కనే హోమం అది చేస్తున్నారు. అంటే పొగ అది కాస్త బయట అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో. ఇదిగోండి కృష్ణుల వారు చూడండి, ఇక్కడ ఒక కృష్ణుల వారి ఫోటో ఉంది. అసలు ఆ జ్యువెలరీ కానివ్వండి అది ఎంత అద్భుతంగా ఉందో, ప్లజెంట్గా ఉంది. చూసారా కృష్ణుల వారి ముఖము ఎంత తేజోవంతంగా ఉందో. అసలు పండరినాథుడు పాండురంగడు. చూస్తున్నారు కదండి, ఇక్కడ అయితే ఆ అమ్మవారి పూజ అయింది. ఇప్పుడు ఇక్కడ అమ్మవారికి అలంకరణ అనేది జరుగుతుంది. అమ్మవారి అలంకరణ జరిగే సమయంలో అంటే ఆ సమయంలో హవనం అది చేస్తున్నాం మళ్ళీ. అంటే సమయం తక్కువగా ఉండడం వల్ల అలా చేయడం జరుగుతుంది. అక్కడ మీకు చూస్తే అక్కడ ప్రారంభం అది కూడా అయింది, ఆ హోమం అది చేస్తున్నారు. మీకు అది చూస్తున్నారు కదండి, అమ్మవారికి అలంకరణ అది ప్రారంభమైంది. ఇప్పుడే వస్త్రాలు అవి కడుతున్నాను, చూస్తున్నారు కదా. అయితే అలంకరణ చాలా సమయం తీసుకుందండి. ఎందుకంటే హాలు చాలా పెద్దగా ఉండేసరికి ఒకవైపు అమ్మవారి అలంకరణ, మరోవైపు స్వామివారి అలంకరణ కోసం కూడా ప్లేస్ అంతా ఉండాలి కదా. మాకు అర్థం కాలేదు. పువ్వులు మేము తీసుకున్న పువ్వులు కొంచెం తక్కువ పడ్డాయి. మేము అనుకున్నాం పూలు ఇలాగా అనుకున్నాం, కానీ ఆవిడ కూడా చాలా పూలు తెప్పించారు. ఆ హాల్కి అప్పుడు సరిపోయాయి. మీకు సాయంత్రం అభిషేకం కూడా చూస్తే తెలుస్తుంది. చూడండి అమ్మవారు ఎంత ముస్తాబైపోతుందో. ఆవిడకు కూడా అలంకరణ అంటే అంత ప్రియము. మామూలుగా అయితే అర్చన ప్రియురాలు కదా ఆవిడ, కానీ అలంకరణ అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ముస్తాబైందో చూడండి అమ్మవారు. ఈ అమ్మవారు ఒక రూపం గురించి మీరు దయచేసి కామెంట్ రూపంలో మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తున్నారు కదండి, ముందుగా నేను ఏ అలంకరణ చేసినా ముందుగా గ్రీన్ అది వాడతాను. అంటే శోభాయమానంగా ఉంటుంది, అవుట్లైన్గా కూడా ఉంటుంది. దాని తర్వాత దాని పైనుండి నేను మిగతా ఆ పూలంతా కూడా డెకరేట్ అది చేస్తూ ఉంటాను. మీరు గత అలంకారాల వీడియోలు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ చాలా పెద్ద హాల్ అండి, చాలా పెద్ద హాలు. ఇటువైపు అమ్మవారి ఈ మందిరం వైపు అమ్మవారి అలంకరణ, ఎదురుగా శివాలంకరణ, అక్కడ కూడా ప్లేస్ ఉండాలి. ఇది అయితే డిస్టర్బెన్స్ కాకూడదు. ఎందుకంటే చాలామంది సాయంకాలం చాలామంది వచ్చే అవకాశం ఉంది అభిషేకానికి, శివాభిషేకానికి. మేము ఎండలో ఎంత ప్రయాణం చేసి వచ్చినా పూలు మాత్రం చాలా చక్కగా ఫ్రెష్గా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఆకులు కానివ్వండి, ఆ పూలు కానివ్వండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నాకు సాధారణంగా అలంకరణ వేసేట వరకు కూడా నేను ఏం అలంకరణ అనేది నేను మనసులో అనుకోను. ఆ అమ్మవారిగా ఆ శివుడు అలా చేయిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా. నేను ఏది అనుకోలేదు, ఇలా చేయాలి ఇలా అని అనుకోలేదు. ఆ పూలని అక్కడున్న వ్యవస్థను బట్టి, అక్కడున్న ప్లేస్ని బట్టి అలంకరణ అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అంత అసలు తెల్ల పూలు కానివ్వండి, ఆ పూలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అసలు ఎంత బాగా వాళ్ళది అనుకున్నట్టుగానే ఎంత చక్కగా అసలు అద్భుతంగా జరిగింది అలంకరణ అంతా కూడా. అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నట్టుగానే ఉంది. వెనక అమ్మవారు, ముందు అమ్మవారు, అసలు ఆ అమ్మవార్లు అందరూ శక్తిత్రయాలు అందరూ వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా ఉంది. చూడండి ఎంత చక్కగా. మామూలుగా అమ్మవారు అంటే దేవ్యాత్వర్చన ప్రియ, ఆవిడ అర్చన ప్రియురాలు కదా. అయినా అలంకరణ అంటే దాదాపుగా మనం వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఎంతగా అలంకారాలు చూస్తామో అమ్మవారి ఆలయాల్లో కూడా అలంకారాలు చూస్తూ ఉంటాం. శివాలయాల్లో తక్కువగా ఉంటుంది. కాకపోతే నాకు ఇష్టం కాబట్టి శివుడికి నేను అలంకరణ అది చేసుకుంటూ ఉంటాను. అలా అమ్మవారికి కూడా అందరికీ ఆ స్వామివారి శక్తిని ఇవ్వడం వల్ల ఈ విధంగా అలంకరణ అది జరుగుతుంది. చూడండి ఎంత చక్కగా అసలు ఇద్దరు వచ్చేలా కూర్చున్నట్టుగా ఎంత శోభాయమానంగా ఉందో. అసలు మాటల్లో వర్ణించదగ్గ. ఇదే రాత్రి ఈ దీపాలు అవి పెట్టి ఉంటే
ఇంకా అద్భుతంగా ఉండేది. ఎందుకంటే హాల్ పెద్దది అవ్వడం చేత దీపాలకు ఎక్కువ అసలు అక్కడ స్కోప్ లేదు. అందులో ఉదయం చేస్తున్నాం కదా, అస్సలు పెట్టలేము, దీపాలు అవి పెట్టలేము. అయినా కొంత డెకరేట్ నిమిత్తం అలంకరణ నిమిత్తం ఏదో ఒక 2-3 దీపాలు పెట్టడం జరిగింది. ఏది వేసినా వైట్, ఎల్లో, రెడ్ ఆ కాంబినేషన్ అనేది చాలా చాలా అసలు అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఏవైనా అలంకారాలు చేసేటప్పుడు, ఆ ఫ్లోర్ మీద అలంకారాలు అవి చేసేటప్పుడు ఈ విధమైనటువంటి ప్యాటర్న్ వాడడం వల్ల చాలా మంచిగా కనపడుతుంది. ఈ అలంకరణపై మీ అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారా, మన వాళ్ళు ఒకవైపు తమలపాకులు అవి వేసుకుంటూ వస్తున్నారు. దాదాపు తమలపాకులు వేసేసామంటే అలంకరణ దాదాపు అయిపోయినట్టే. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. ఇదండి మొత్తానికి అవుట్లుక్ మొత్తం ఈ విధంగా అలంకరణ అయ్యింది. చూడండి అసలు ఎంత బాగుందో. ఆ పక్కన నాకు ఆ ఫ్లవర్ వాజెస్ కనబడ్డాయి, అక్కడ ఉన్నాయి కదా, అవి కూడా అలంకరణ నిమిత్తం పెట్టడం జరిగింది. ఎలా ఉందో మీరు దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకైతే అసలు వచ్చి అమ్మవారు అక్కడ వచ్చి కూర్చున్నట్టుగా ఉంది. ఇదిగోండి టాప్ యాంగిల్లో చూస్తే ఈ విధంగా మొత్తం ఆ అలంకరణ అంతా కూడా ఏదో చిన్నగా కనబడుతుంది. కాకపోతే ఎంత పెద్దగా ఉందో, దాదాపు అది 18-20 ఫీట్లు అలంకరణ అది చేసాము. చిన్నది అలంకరణ ఏం కాదండి అది. సాధారణంగా మన శివ అలంకరణలు చేస్తుంటాం కదా మనం, శివుడికి కార్తీక మాసంలో, అది అంత పెద్ద అలంకరణ, అది పెద్ద హాల్లో చేసే అలంకరణ. అది చిన్నగా అయింది ఆ హాల్లో, ఎందుకంటే హాల్ అంత పెద్దగా ఉంది. ఇంకా అక్కడ చూస్తే మీకు శివుడి కోసం అలంకరణ ఆ స్పేస్ అంతా కూడా వదిలిపెట్టాం. ఇది టాప్ అంటే సూపర్ వైడ్లో కూడా చూడండి ఎంత బాగా కనబడుతుంది. సూపర్ వైడ్లో ఎంత బాగా కనబడుతుందో చూడండి అలంకరణ అంతా కూడా. పూలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. పనివాళ్ళు చాలా అసలు ఎంత సహకరిస్తున్నారో అవన్నీ వాళ్ళే తీశారండి, పూల రెక్కలు అవి. చూడండి అమ్మవారి రూపం. క్షేత్రేషి క్షేత్రజ్ఞపాలిని క్షేత్రబాల సమర్చిత విజయా విమలా మంజావందారుజనవత్సల వాగ్వాదిని వామకేశి వన్నిమండలవాసిని భక్తిమత్కల్పనటిగా మధుబాల విమోచని సమృద్ధాదేశభాషండాధార ప్రవర్తికా రామత్రయాది సంతప్తచంద్రికా తరుణేతావసారాధ్యాతత్పదలక్ష్యాత్థజిదేకరసరూపిణి స్వాత్మానందల విభూతా బ్రహ్మాధ్యానపీఠనిలయా బిందుమండలవాసిని రోజాగక్రమారాధ్యారహస్తర్పణతర్పితా సద్యప్రదాయిని విశ్వసాక్షిణి సాక్షివర్జితా షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణదుఃఖదాయిని నిత్యా షోడశికా రూపా శ్రీఖండార్థశరీరిణి ప్రభావతీం ప్రభారూపాం ప్రసిద్ధా పరమేశ్వరీ మూలప్రకృతిర్వ్యక్తా వ్యక్తా వ్యక్తస్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి శ్రీనాగనాథ ముగనాన సహస్రసురసేనాగ్రమౌలివల్లభీ సూనావళి బహుళలీనాలిని మధురగానాచితాంగ్రినలినా మానాదిలంఘి మహిమానాదిరానత జనానామనేక ఫలదా జ్ఞానాంబికా భవతు దీనావని కుశలదానాయ మే భగవతి రారాశశాంక రుచిరాకార చారు పతదాకాశ సింధురహరి లోకేశ్వరి మహాపురుషూర్వక భక్తిపూర్వక నమస్కారాన్ని సమర్పయామి పునః పూజార్థం కర్తవ్యం చిత్తాఛాదయామి సామరాధ్యామి చూశారు కదండి వాళ్ళ పూజ గది, వాళ్ళ ఇల్లు, అభిషేకము, అమ్మవారి పూజ, అమ్మవారి అలంకరణ
అదంతా కూడా చూశారు కదా. ఈరోజు సాయంత్రం ఈశ్వరుడు అభిషేకము, ఆ సంబంధమైనటువంటి అలంకరణ, నీరాజన సేవ సాయంత్రం కదా, చాలా చాలా అసలు అద్భుతంగా ఉంటుంది. వీడియోని మిస్ కాకుండా వచ్చే వీడియోలన్నీ కూడా చూడండి. అందరికీ ధన్యవాదాలు.